హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శుద్ధ దశమి మూలా నక్షత్రం మంగళవారం అండి. ఈరోజు మనము ఆంజనేయ స్వామి వారి నామాన్ని జపించాలి అండి. ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః. ఈ నామాన్ని జపించడం వలన ఆంజనేయ స్వామి రక్షణగా నిలబడతాడు. ధైర్యం, సద్గుణాలు ప్రాప్తిస్తాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. ధర్మం మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈరోజు మంచి మాట అండి. ఈరోజు మంచి మాటలో మనం ఎవరినైనా రాక్షసులైనా నమ్మొచ్చు, కానీ రక్త సంబంధికులను నమ్మకూడదు అని అంటూ ఉంటారండి. ఎందుకంటే శత్రువులు మన ఎదురుగా ఉండి యుద్ధం చేస్తారు. గెలిస్తే వాళ్ళు గెలుస్తారు, లేదా మనం గెలుస్తాము, లేదంటే వాళ్ళు తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. అదే సంబంధికులు తోడే ఉండి విషం పెట్టేస్తే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. అందుకని అతి విశ్వాసము పనికిరాదు అనేది చెప్పేసి అలా అంటూ ఉంటారండి. ఉన్నతంగా ఉండాలంటే ఉన్నతమైన వ్యక్తులతో సావాసం చేయాలి. మన ఆలోచనల్లో ఉన్నత స్థానం ఉండాలి. భగవంతుణ్ణి పూజించాలి. పొద్దున్నే భగవంతుని పూజించి వ్రతాలు చేసి నోములు చేసుకొని సాయంత్రం అల్లుడు వచ్చాడని చెప్పేసి కొన్ని కోయడం వలన అది పద్ధతి కాదు కదండి. మనలో హింసా ప్రవృత్తి ఉంది అనే అర్థం కదా. కనీసం ఆ రోజైనా మనం ప్రకృతి మాతను శరణాగతి చేసుకోవాలి. అమ్మవారిని క్షమించమని వేడుకోవాలి. ఇంకా ఈరోజు తారాబలం అండి. ఈరోజు మూల నక్షత్రం, నిత్య నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి జన్మతార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదనతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యేకతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి విపత్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార. ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి. ఇక నిత్య పరిష్కారంలో భాగంగా మనకు ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు డబ్బులు ఇస్తే అవి కింద పడిపోతే ఆ మనీ మీరు తీయకూడదండి. ఎవరైతే ఇచ్చారో వారు తీసి దాన్ని పక్కన పెట్టేసి వేరే మనీని ఇవ్వాలి అండి. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో కర్మ మీ వెంట పడుతుంది అనే అర్థం అండి. సో మన పుణ్యానికి అడ్డం వస్తుంది కాబట్టి వాళ్ళే ఇవ్వాలి. ఇక పేరెంట్స్ మనకు డబ్బులు ఇచ్చినప్పుడు కింద పడిపోతే అందులో కొంత భాగాన్ని దేవుని హుండీలో వేయాలి అండి. ఇక మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు డబ్బులు ఇస్తా అంటే మనం వద్దు అనకూడదు. దానివల్ల మనకి దోషం అనేది వస్తుంది అండి. ఇంకా ఎక్కువ మంది పిల్లలు పేరెంట్స్పై కోపగించుకుంటారు. దాని అర్థం ఏంటంటే సూర్యబలం తక్కువగా ఉంది అని అర్థం. ఏ ఇంట్లో అయితే వాటర్ వేస్టేజ్ జరుగుతుందో అక్కడ చంద్రబలం తక్కువగా ఉంది అని అర్థం. ఎప్పుడు కొంతమంది అరుస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి కుజ ప్రభావం అనేది ఉంది అని అర్థం అండి. ఇలా కుజ ప్రభావం ఉన్న వాళ్ళు స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఇంట్లో మంచి పేరు తెచ్చుకోరండి. మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళతో డివోర్స్ అవుతుంది అండి. ఇక ఎవరైనా వీళ్ళను ప్రేమించినా కూడా బ్రేకప్ అనేది అయిపోతుంది. ఇక పొద్దున్నే మనం లేచామనుకోండి, అప్పుడు మనకు శని దోషం అనేది తగ్గుతూ వస్తుంది అండి. లేట్గా పడుకొని లేట్గా లేచే వారికి రాహుదోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అండి. ఇలాంటి వారు పేరెంట్స్ని మోసగిస్తూ ఉంటారండి. సో ఇవన్నీ పాటించుకోండి. మీకు మంచిగా అలవాటు చేసుకోండి మంచి పద్ధతులను. ఇక రేపు ఉదయం పూజ అండి. శ్రీరాముల వారిని అర్చించి పూజించాలి అండి. ఎవరికైతే ఉద్యోగం లేదా ఉద్యోగం కోసం రేపు శ్రీరామ సహస్రనామాన్ని పారాయణ చేసి తులసి పూజ చేయండి. ఇక అలా కుదరని వాళ్ళు శ్రీరాముని దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టేసి కూర్చోకుండా, వెనక్కి చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు భగవంతుని ధ్యానం చేయాలి. ఇలా చేయడం వలన జాబ్ అనేది వస్తుంది. ఇక ఈరోజు యోగక్షేమం అండి. శని దోషాలు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు తొలగిపోవడం కోసం ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెలో మన ముఖాన్ని చూసుకొని దీపాన్ని వెలిగించాలి అండి. లేదంటే ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించి హనుమాన్ చాలీసా పారాయణ చేసి సింధూరాన్ని తిలకంగా ధరించండి.